తిరుపరం కుండ్రం తమిళనాడులో మురుగన్గా కొలిచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కానీ ఏడాది కాలంగా హిందూ ముస్లిం ఘర్షణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. స్కందమలైగా పిలిచే ఈ కొండని సికిందర్ మలైగా మార్చాలన్న ముస్లిం మత పెద్దల డిమాండే దీనికి కారణం. పైగా ఈ వర్గానికి డీఎంకే సర్కార్ అండగా నిలుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ టెంపుల్ చుట్టూ మరో రచ్చ రాజుకుంది. తిరుపరం కుండ్రం కొండపై హిందువులు శతాబ్దాల ఆచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పును ధిక్కరించి మరీ హిందువులపైనే కేసులు పెట్టారు. దీంతో మరోసారి పవిత్ర తిరుపరం కుండ్రం యుద్ధ క్షేత్రంగా మారింది. ఇంతకు మదురై మురుగన్ ఆలయం వేదికగా అసలేం జరుగుతోంది? ముస్లిం మత పెద్దల సికిందర్ మలై కుట్రలకు నిజంగా డీఎంకే సర్కార్ మద్దతిస్తుందా? లెట్స్ వాచ్. పవిత్ర తిరుపరం కుండ్రం కొండపై మరోసారి యుద్ధ వాతావరణం. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో కార్తీక దీపం చుట్టూ రాజకీయ రచ్చ. అసలేంటి వివాదం? ఈ వివాదంతో డీఎంకే ప్రభుత్వానికి లింక్ ఏంటి? లోకాన్ని రక్షించేందుకు పరమేశ్వరుని తేజస్సు నుంచి షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడని పురాణాల్లో ఉంది. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇల్లు వంటిదే తమిళనాడు. ఆ రాష్ట్రంలో మురుగన్ ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఎన్నో ఆలయాల్లో ఒకటే మధురై సమీపంలో ఉన్న తిరుపరం కుండ్ర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. తమిళనాట మురుగన్ 6 పవిత్ర ఆలయాల్లో తిరుపరం కుండ్రం మొదటిది. ఇక్కడ జరిగే పంగుని ఉత్తిరం ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వయంగా వెలిసిన కొండగా నమ్ముతారు. అందుకే తిరుపరం కుండ్రం కొండను స్కందమలైగా తమిళులు పిలుచుకుంటారు. అలాంటి పవిత్ర కొండ పేరును సికిందరమలైగా మార్చాలనే డిమాండ్ తెరపైకొస్తే ఆ డిమాండ్ను డీఎంకే ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన అదే జరిగింది. నాడు తిరుపరం కుండ్రం కొండ వివాదంపై వేల మంది హిందువులు కదం తొక్కిన దృశ్యాలే ఇవి. ఈ ఆందోళనలకు చాలానే కారణాలు ఉన్నాయి. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రహ్మణ్య స్వామి కొలువు తీరిన కొండని స్థానిక ముస్లిం సంఘాలు సికందర్ మలైగా పేరు మార్చాలని డిమాండ్ చేసే. ఈ కొండపై ఓ దర్గా ఉంది కాబట్టి ఇది తమదే అనేది వారి వాదన. దీంతో హిందువులు కుమారస్వామి భక్తుల్లో ఆగ్రహవేశాలు చెలరేగాయి. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్న డీఎంకే ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వేలాది మంది భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లిందంటూ హిందూ మున్నాని అనే సంస్థ నిరసనలు మొదలుపెట్టింది. ఆ సంస్థకు మద్దతుగా వేల మంది హిందువులు ఒకచోటు చేరి నినాదాలు చేశారు. 2024 డిసెంబర్ 27న తిరుపరం కుండ్ర కొండపై నిప్పు రాజుకుంది. వలయాడిపట్టికి చెందిన 53 సంవత్సరాల సయ్యద్ అబు దాహిర్ కుటుంబం కొండపైన జంతువులను బలి ఇచ్చింది. తిరుపరం కుండ్రం కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారం తీసుకున్నట్టుగా చూపిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. అప్పుడే హిందువుల్లో ఆందోళన మొదలైంది. పెద్ద ఎత్తున భక్తులు నిరసనలు తెలిపారు. దీంతో కొండపై ఉన్న సికిందర్ బాదుషా దర్గాకు బలి కోసం జంతువులను తరలించకుండా నిషేధిస్తూ మదురై పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలపై సయ్యద్ అబు దాహిర్ కుటుంబం స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేలా 20 మంది ఇస్లామిస్టులను రెచ్చగొట్టింది. దీంతో ఆ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025 జనవరి 5న కొండ దిగువన ముస్లిం సంఘాలు నిరసనలు నిర్వహించాయి. కొండపైన దర్గా వద్ద ప్రార్థనలు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సుల్తాన్ సికందర్ సుమారు 400 ఏళ్ల క్రితం కొండపై సికందర్ బాదుషా దర్గాను నిర్మించినట్టు ముస్లింలు చెబుతున్నారు. కానీ అక్కడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ కొండ సాక్షిగానే మత చిచ్చు రాజుకుంది. కార్తీక దీపం పండుగ సందర్భంగా తిరుపరం కుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంపై ప్రతి ఏటా కార్తీక దీపం వెలిగించడం ఆచారంగా వస్తోంది. ఇదేమీ నిన్న మొన్న మొదలైంది కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. అక్కడ దీపం వెలిగించడం తమిళ సంప్రదాయానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ దీపస్తంభం కొండపై ముస్లింల సికిందర్ దర్గా సమీపంలో ఉండడం. హిందువుల పవిత్ర కొండను సికిందర్ మలైగా పిలుస్తున్న ముస్లిం మత పెద్దలు అక్కడ ఉన్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించడానికి ఎందుకు అంగీకరిస్తారు? తమ మత విశ్వాసాలకు భంగం కలిగిస్తోందని చెబుతూ అభ్యంతరం చెప్పారు. దీంతో కొండపై దీపం వెలిగించడానికి అనుమతి కోరుతూ డిసెంబర్ 1న హిందూ కార్యకర్త రామ రవికుమార్ మద్రాసు హైకోర్టులోని మధుర బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. పిళ్లయార ఆలయంలోని దీప మండపంలో దీపం వెలిగించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేయాలని ఆయన అభ్యర్థించారు. అదే సమయంలో డీఎంకే సర్కార్లోని హిందూ ధార్మిక దేవాదాయ శాఖ కూడా హిందువుల పిటిషన్కు వ్యతిరేకంగా అప్పీల్ చేసింది.
అయితే జస్టిస్ జిఆర్ స్వామినాథన్ మాత్రం డిసెంబర్ 3న కొండ శిఖరంపై ఉన్న దీపస్తంభంపై మహాదీపం వెలిగించాలని తీర్పునిచ్చారు. కానీ ఆ తీర్పు ఉన్న తమిళనాడు హిందూ ధార్మిక దేవాదాయ శాఖ కొండపై కాకుండా ఆలయ మండపంలోని మహాదీపాన్ని వెలిగించింది. దీంతో హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించి కొండపైకి దూసుకెళ్లే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే ప్రభుత్వానికి సనాతన ధర్మం పట్ల ఉన్న శత్రుత్వానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. హిందూ సంఘాలు ఇది ఇండియానా లేక పాకిస్తానా అని డీఎంకే ప్రభుత్వాన్ని ఊరికే ప్రశ్నించడం లేదు. స్టాలిన్ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోంది కాబట్టి ఇలా నిలదీస్తున్నారు. వాస్తవానికి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ సాయంత్రం 6 గంటలలోపు దీపం వెలిగించాలని ఆదేశించారు. తమ ఆదేశాలను పాటించకపోతే సాయంత్రం 6-5 గంటలకు కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు కూడా. అయినప్పటికీ హిందూ ధార్మిక దేవాదాయ శాఖ కొండపై దీపం వెలిగించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆలయం మండపంలో కార్తీక దీపం వెలిగించి చేతులు దులిపేసుకుంది. కానీ హిందూ సంఘాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. బీజేపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఎస్జి సూర్య ఇతర హిందూ కార్యకర్తలు కొండపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే 15 మందిపై 7 బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా సమావేశం కావడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అభియోగాల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయినప్పటికీ తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకుండా అడ్డుకోలేకపోయారు. నిజానికి తిరుపరంకుండ్రం వివాదం ఈనాటిది కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. చాలా మంది హిందువులు శతాబ్దాలుగా ఆలయాన్ని ఆరాధిస్తున్నారు. కొండపై ఉన్న జైన గుహలు ఇప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. ఇవి కూడా 2వ శతాబ్దం నాటివే. వీటిపై హిందూ శాస్త్రాలు ఉన్నట్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది కూడా. కానీ కొండ చుట్టూ ఉన్న స్థానిక ముస్లింలు మాత్రం సికందర్ బాద్షా దర్గా వెనుకున్న కొండల్ని సికందర్ హిల్స్ గా చెప్పుకోవడం ప్రారంభించారు. నిజమేంటంటే 19-20 శతాబ్దాల నుంచి ముస్లింలు ఈ కొండలను సికందర్ హిల్స్ గా ప్రచారం చేస్తున్నారు. 1931 సంవత్సరంలో ఇస్లామిస్టు గ్రూపులు కొండ తమ ఆస్తి అని దాని పేరు సికందర్ మలై అని ప్రకటించుకున్నాయి. 1931 మే 12న హిందూ సంఘాలు ఈ విషయాన్ని గుర్తించి తిరుపరంకుండ్రం దేవాలయం కొండపై ఉన్న ఆక్రమించిన భాగాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇలా శతాబ్దాలుగా పవిత్ర కొండ కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజకీయాలతో పోల్చుకుంటే తమిళనాడు రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. అందుకు కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల అజెండాలే. 100 ఏళ్ల క్రితం మొదలైన ద్రావిడ ఉద్యమ ప్రభావమే ఆ రాష్ట్ర రాజకీయాన్ని నడిపిస్తుంది. ఈ లెక్కలు తెలుసు కాబట్టి డీఎంకే ప్రభుత్వం మైనారిటీ ఓటు బ్యాంకుని నమ్ముకుని రాజకీయం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే హిందువులపై అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపరంకుండ్రం కొండపై ఇస్లామిస్టుల ఆగడాలకు మద్దతునిస్తుందని హిందూ సంఘాలు బీజేపీ విమర్శిస్తున్నాయి. అయితే ఇటీవల డీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. పైగా మురుగన్ సదస్సు పేరిట బీజేపీ జూన్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమం తర్వాత హిందువులు సంఘటితమయ్యారు. ఏకంగా 5 లక్షల మంది హిందువులు మురుగన్ సదస్సుకు హాజరయ్యారు. ఇలాంటి సమయంలో తిరుపరంకుండ్రం కొండపై పవిత్ర కార్తీక దీపం వెలిగించకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం డీఎంకేకే మైనస్ అవుతుందనే వాదనలు ఉన్నాయి. పైగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయమే మిగిలింది. సో ఈసారి తమిళనాడు రాజకీయంలో ఏదైనా జరిగే అవకాశాలు లేకపోలేదు.